జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఒక మంచి కానుక ఇచ్చాడు. మంత్రి తెలుగుదేశం పార్టీ మంత్రి చాలా మంచి కానుక ఇచ్చాడు. ఓకే, ఏంటండి? రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక మండలం నుంచి 400 మంది, ఇంకో మండలం నుంచి 200 మంది, ఒకేసారి 1000 మంది 1000 కేకులు అట్టుకుని వచ్చి ఇందులో జాయిన్ అయిపోయారు. చాలా పెద్దగా గిఫ్ట్ అది. అంటే జగన్మోహన్ రెడ్డికి భారం తగ్గించాడు. అలాంటి కానుకలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా పెద్ద నాయకులు కూడా చేర్చుకుని గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఈయన స్థాయి గిఫ్ట్ అది, ఇంకా వాళ్ళ స్థాయిలో ఇంకొంచెం మంచి గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. విడుదల రజనీ గారు అలా రెడీగా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు జాయిన్ చేసుకుని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళ పని అయిపోయిందండి. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు కూడా అభిమానులు ఉన్నారు. చిన్న యాక్టర్ పాపం అతను. నటన విషయంలో కూడా కొబ్బరి మట్టను సినిమా వచ్చింది. ఆ కొబ్బరి మట్టలో సంపూర్ణేష్ బాబు యాక్షన్ అది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికొస్తాడు? అతను బయటకు వచ్చి చేస్తా ఉంటాడు కదా, నా తల్లమ్మ చెక్కమ్మ అంటే మాట్లాడతారు కదా, అది యాక్షనే జగన్మోహన్ రెడ్డిది. సంపూర్ణేష్ బాబు చేసిన దాంట్లో చేయలేదు. అలా ఇంకో సినిమా ఏదో ఉంటుంది, అతను పాలేరు వాళ్ళకి కూడా మోక్షం కల్పిస్తా వాళ్ళందరికీ ఇచ్చేస్తా ఉంటాడు. వాళ్ళు ఎవరో పోతే నేను ఉన్నాను కదా మీకు అని అంటూ ఉంటాడు ఏదో సినిమాలో. సరిగ్గా చిన్న చిన్న క్లిప్పులు చూశాను. ఆయన చూస్తే ఎంత బాగా ఎత్తున్నాడు బాబు, జగన్ గా మాత్రం తెలియట్లేదు అనుకున్నాను. ఇతనికి పోనీ పెద్ద హీరో చిరంజీవి, బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళ కాకుండా సంపూర్ణేష్ బాబులా కూడా చేయలేకపోతుండే ఇతను. నాకు ఆ విషయంలో సంపూర్ణేష్ బాబు, జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే సినిమాల్లో రాజకీయాల్లో జగన్, సినిమాల్లో సంపూర్ణేష్ బాబు చూసుకుంటే సంపూర్ణేష్ బాబు టాప్.